జర్నీ విత్ ద టైగర్ కథనంలోకి స్వాగతం. కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం కాగానే మోహన్ భగత్ మరియు బీట్ ఆఫీసర్ కమల్ ఇక ప్రయాణానికి సిద్ధమయ్యారు. మన ప్రయాణం చాలా దూరం ఉంటుంది కాబట్టి పెద్ద వెహికల్లో వెళ్ళలేం, అందుకే నా బైక్ మీద వెళ్దాం అన్నాడు మోహన్ భగత్. తన ఒక పెద్ద లగేజ్ని బైక్ ముందు సర్దుకున్నాడు. ఇంత పెద్ద లగేజ్ ఎందుకు సార్, దీంట్లో ఏమున్నాయి అన్నాడు కమల్. మనం వెళ్ళేదంతా ఫారెస్ట్ రూట్ కాబట్టి ఎక్కడ ఏ అవసరం పడుతుందో దానికి తగ్గట్టుగా అన్నీ దీంట్లో ఉన్నాయి అన్నాడు. మరి నాకు డ్రెస్సులు లేవు కదా సార్ అన్నాడు. నీవు నేను ఒకే సైజులో ఉన్నాం కదా, పద, నా డ్రెస్సులు నీకు పనికొస్తాయి. ఈ చేజ్ని ఎంత ఫాస్ట్గా ఎంత క్విక్గా మనం చేయగలిగితే అంత పెద్ద రిజల్ట్ మనకు వస్తుంది, మనిద్దరికీ ప్రమోషన్ కూడా దొరుకుతుంది. కాబట్టి ప్రతి క్లూను దగ్గరగా పట్టుకుంటూ వెళ్దాం అన్నాడు. ఓకే సార్ అన్నాడు కమల్. నో, సార్ అన్న పదాలు మన మధ్య ఉండకూడదు. ఇక నువ్వు నన్ను భగత్ అని పిలవాలి, నేను నిన్ను కమల్ అని పిలవాలి. మనిద్దరం ఆఫీసర్లమని ఎవరికీ తెలియకూడదు. ఇక వెళ్దామా అన్నాడు భగత్. ఓకే కమల్ అన్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ తమ ప్రయాణం మొదలుపెట్టారు. అటుగా వరుణ్ మరియు కావ్య అడవిలో వేగంగా నడుస్తూ ఉన్నారు. టామీ వాళ్ళిద్దరికన్నా ముందుగా పరిగెడుతూ ఉంది. చుట్టూ చక్కని వాతావరణం, పెద్ద పెద్ద వృక్షాలు, ఎక్కడా కనబడని అనేక రకాల పిట్టల్ని చూసుకుంటూ ముందుకు నడుస్తున్నారు వరుణ్ మరియు కావ్య. ఇంతలో ఓ చోటుకు వెళ్ళి టామీ గట్టిగా అరవసాగింది. ఏంటా అని ఓ 15-20 అడుగులు వేస్తే చక్కని నీళ్ల చప్పుడు వినిపించింది. ఆ పొదలను దాటుకుంటూ వెళ్తే 10-15 అడుగుల పైనుంచి చక్కగా ఓ జలపాతం పారుతూ కనిపించింది. వావ్, ఎంత బాగుంది అనుకుంటూ అటువైపుగా నడిచింది కావ్య. కాస్తాగు, నీళ్లున్నాయి కాబట్టి ఏవైనా జంతువులుంటాయి అన్నాడు వరుణ్. భలే వాడివి, అన్నిటికీ భయపడితే ఎలా, నాకు ఈతొచ్చు కదా అంది కావ్య. అంతలో టామీ మురగడాన్ని చూసి వరుణ్ తల తిప్పి పక్కకు చూశాడు. కావ్య వెళ్తున్న వైపే ఓ పెద్ద నల్లత్రాచు కనిపించింది. కావ్య అంటూ పరిగెత్తుకు వెళ్ళి కావ్యను చేయి పట్టి పక్కకు లాగాడు. ఒక్క క్షణకాలంలో ఇంకేదో జంతువు తమ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. భయంతో అలా చూస్తూ ఉంటే ఓ పెద్ద ముంగీస వాళ్ళ ముందు నుంచి పరిగెత్తింది. త్రాచు ఎంత వేగంతో వెళ్ళిందో అంతకన్నా రెట్టింపు వేగంతో ముంగీస దాని వెంటబడింది. పొదల్లో ఒక భీకరమైన యుద్ధం జరిగింది. ఎవరికేం జరిగిందో తెలియదు, కానీ కొద్దిసేపు అయ్యేసరికి శబ్దం ఆగిపోయింది. టామీ ఒక్కసారిగా చుట్టూరా చూసి నీళ్ళలోకి దూకేసింది. కావ్య వరుణ్ వైపు చూసింది. నేనిక్కడే ఉంటాను, మీరు కాసేపు సరదాగా ఉండండి అన్నాడు వరుణ్. కావ్య కూడా హాయిగా ఆ నీళ్ళలోకి అలా దూకేసింది. ఇద్దరూ అక్కడ ఆడుతూ ఉంటే వరుణ్ మాత్రం చుట్టూరా చూస్తూ గమనిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథలో విందాం. వింటూనే ఉండండి. ధన్యవాదాలు.